హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నవతారా. ఈ రోజు మరో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకైతే వచ్చేసాను. ఈ రోజు మనకి సేల్కి వచ్చిన ప్రాపర్టీ వచ్చేసరికి ఒక బ్రాండ్ న్యూ G+2 ఇండిపెండెంట్ హౌస్. మనకి హౌస్ యొక్క ఫ్రంట్ ఎలివేషన్ లుక్ అయితే చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఉందో. ఇది వచ్చేసి మనకి నార్త్ వెస్ట్ కార్నర్ హౌస్. అంటే మనకి 2 సైడ్స్ వచ్చేసి మనకి రోడ్ అయితే ఇవ్వడం జరిగింది. ఫ్రంట్ రోడ్ వచ్చేసరికి ఒకటి వచ్చేసి మనకి 30 ఫీట్ రోడ్ అండ్ ఇంకోటి వచ్చేసి మనకి 20 ఫీట్ రోడ్. 150 స్క్వేర్ యార్డ్స్ లో మనకి G+2 ఇండిపెండెంట్ హౌస్ అయితే కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. గ్రౌండ్ ఫ్లోర్ లో వచ్చేసరికి 1 BHK, ఫస్ట్ ఫ్లోర్ లో వచ్చేసరికి మనకి 2 BHK అండ్ అలాగే సెకండ్ ఫ్లోర్ లో వచ్చేసరికి 1 BHK అయితే ఇవ్వడం జరిగింది. హౌస్ చుట్టూ కూడా మనకి సెట్ బ్యాక్ అయితే వదిలిపెట్టడం జరిగింది. అండ్ కింద గ్రౌండ్ ఫ్లోర్ లో వచ్చేసరికి మనకి 2 కార్ పార్కింగ్స్ కి మనకి స్పేస్ అయితే ఇవ్వడం జరిగింది. చాలా స్పేషియస్ గా ఉంది చూడండి మనకి. ఎందుకంటే కింద గ్రౌండ్ ఫ్లోర్ మనకి 1 BHKనే కన్స్ట్రక్ట్ చేశారు కాబట్టి 2 కార్ పార్కింగ్స్ అయితే ఈజీగా చేసుకోవచ్చు. మనకి బోర్ అండ్ మున్సిపల్ వాటర్ రెండు కూడా అయితే అవైలబుల్ గా ఉన్నాయి. వాటర్ వచ్చేసి మనకి సఫిషియెంట్ వాటర్ ఉంటుంది. ఫుల్ క్లియర్ టైటిల్ డాక్యుమెంట్స్ అయితే ఉంది మనకి ప్రాపర్టీ వచ్చేసరికి. మనకి ప్రాపర్టీ మీద వచ్చేసరికి లోన్ ఫెసిలిటీ కూడా అయితే అవైలబుల్గా ఉంది. సో ప్రాపర్టీకి సంబంధించిన అన్ని డీటెయిల్స్ మీకు వీడియోలో క్లియర్గా మెన్షన్ చేస్తాను. సో వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అండ్ ఇక్కడ గ్రౌండ్ ఫ్లోర్లో మనకి స్టెప్స్ కింద వచ్చేసి కూడా ఇక్కడ మనకి వాష్రూమ్ అయితే ఇవ్వడం జరిగింది. మనకి ప్రాపర్టీ యొక్క లొకేషన్ వచ్చేసి కూడా మంచి ప్రైమ్ లొకేషన్. మనకి బిఎన్ రెడ్డి సిగ్నల్ నుంచి జస్ట్ 1 కిలోమీటర్ డిస్టెన్స్లోనే మనకి ప్రాపర్టీ యొక్క లొకేషన్ అయితే ఉండడం జరిగింది. మనకి మెయిన్ రోడ్కి దగ్గరగా ఉంటుంది. చుట్టూ కూడా మనకి ఫుల్ రెసిడెన్షియల్ ఏరియా. మీకు ఇప్పుడు కింద గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్న 1 BHK అయితే కవర్ చేస్తున్నాను చూడండి. మనకి కింద గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్న 1 BHK ఫేసింగ్ వచ్చేసి మనకి నార్త్ ఫేసింగ్ అయితే ఇవ్వడం జరిగింది. మనకి టోటల్ హౌస్లో వచ్చేసరికి ఫాల్ సీలింగ్స్ అన్నీ కూడా అయితే వాళ్ళే డిజైన్ చేసి ఇస్తున్నారు. మనకి 1 BHKలో కూడా సపరేట్గా పూజా గది అయితే ఇవ్వడం జరిగింది. అండ్ అలాగే కిచెన్ వచ్చేసి కూడా చాలా నీట్గా అయితే డిజైన్ చేశారు. మనకి ఓపెన్ కిచెన్ మోడల్ లాగా మన కిచెన్ అయితే డిజైన్ చేయడం జరిగింది. మనకి 1 BHKస్ వచ్చేసరికి రెంటల్ పర్పస్కి అండ్ అలాగే 2 BHK వచ్చేసరికి ఓనర్స్ ఉండేలాగా మనకి హౌస్ అయితే కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది విత్ 2 కార్ పార్కింగ్స్తో. మీలో ఎవరైనా ఫస్ట్ టైం కనుక మన ఛానల్ విజిట్ అయితే ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే మేము ఎప్పుడు వీడియోస్ పోస్ట్ చేసినా కానీ మీకు మిస్ అవ్వకుండా వెంటనే నోటిఫికేషన్ అయితే వస్తుంది. అండ్ మీరు ఫ్లాట్స్ కోసం సర్చ్ చేస్తున్నా ఆర్ ఇండిపెండెంట్ హౌసెస్ కోసం సర్చ్ చేస్తున్నా మన ఛానల్లో ప్లేలిస్ట్లో కనుక ఒకసారి వెళ్ళి చెక్ చేస్తే మీకు 2 BHK 3 BHK బ్రాండ్ న్యూ అండ్ అలాగే రీసేల్ ఫ్లాట్స్ ఇండిపెండెంట్ హౌసెస్ మన ఛానల్లో అయితే అవైలబుల్గా ఉన్నాయి. సో డెఫినెట్గా మీ ఇంట్రెస్ట్కి అనుగుణంగా మీరు ప్రాపర్టీ అయితే చూస్ చేసుకోవచ్చు. ఇప్పుడు కింద గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్న 1 BHK కవర్ చేసాం కదా. ఇప్పుడు పైన ఫస్ట్ ఫ్లోర్లో ఉన్న 2 BHK కూడా ఎలా ఉందో చూసేద్దాం. మనకి 2 BHK యొక్క ఫేసింగ్ వచ్చేసి ఈస్ట్ ఫేసింగ్లో అయితే ఇవ్వడం జరిగింది. ఇప్పుడు లోపలికి వెళ్ళి హౌస్ అయితే ఎలా ఉందో చూసేద్దాం. మనకి హౌస్ లోపలికి ఎంటర్ అవ్వగానే చూస్తున్నారు కదా, హాల్ అయితే మనకి ఎంత స్పేషియస్గా ఇచ్చారు. మనకి ఎల్ షేప్ హాల్ అయితే ఇవ్వడం జరిగింది. అండ్ మనకి కింద కార్ పార్కింగ్ ఏరియా కూడా కలిసి వస్తుంది కాబట్టి మనకి హౌస్ అయితే చాలా స్పేషియస్గా ఉంటుంది. ఆల్రెడీ మెన్షన్ చేశాను కదా, మనకి హౌస్లో ఫాల్ సీలింగ్స్ అన్నీ అయితే వాళ్ళే డిజైన్ చేయించారు. ఇది వచ్చేసి మనకి ఎల్ షేప్ హాల్ అని చెప్పాను కదా. సో హాల్ యొక్క ఓవరాల్ లుక్ అయితే ఈ విధంగా ఉంటుంది. మనకి ఎంట్రన్స్లో హాల్కి ఆపోజిట్లో వచ్చేసరికి మనకి ఒక టీవీ యూనిట్ పెట్టుకునేలా మనకి కనెక్షన్ అయితే ఇవ్వడం జరిగింది. అండ్ టీవీ యూనిట్కి 2 సైడ్స్ వచ్చేసరికి మనకి 2 బెడ్రూమ్స్ అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ 2 కూడా మనకి మాస్టర్ బెడ్రూమ్సే ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ మనకి ఎల్ షేప్ హాల్లో ఇక్కడ ఆపోజిట్లో మనకు కనిపిస్తుంది కదా, ఇది వచ్చేసి మనకి డైనింగ్ ఏరియా. ఈ డైనింగ్ ఏరియాకి అటాచ్డ్గా వచ్చేసరికి మనకి యూటిలిటీ ఏరియా అయితే ఇవ్వడం జరిగింది. అండ్ ఇక్కడ డైనింగ్ ఏరియా కార్నర్లో మనకి షింక్ పెట్టుకోవడానికి సపరేట్ ప్రొవిజన్ అండ్ అలాగే ర్యాక్స్ కూడా అయితే మనకి ఇవ్వడం జరిగింది. అండ్ ఈ డైనింగ్ ఏరియాకి లెఫ్ట్ సైడ్లో వచ్చేసరికి అంటే మనకి ఎంట్రన్స్ హాల్ ఉంది కదా, ఆ హాల్కి లెఫ్ట్ సైడ్ వచ్చేసరికి మనకి ఇక్కడ కిచెన్ అండ్ అలాగే పూజా గది అయితే ఇవ్వడం జరిగింది. ఈ కిచెన్కి లెఫ్ట్ సైడ్లో మనకి ఇక్కడ సపరేట్గా పూజా గది ప్రొవిజన్ అయితే ఇవ్వడం జరిగింది. చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి మనకి పూజా గది. అండ్ ఈ పూజా గదికి కంబైన్డ్గా రైట్ సైడ్లో వచ్చేసరికి మనకి ఇక్కడ కిచెన్ అయితే ఇవ్వడం జరిగింది. ఈ ప్రాపర్టీకి వచ్చేసరికి మనకి లోన్ ఫెసిలిటీ కూడా అయితే అవైలబుల్గా ఉంది. ఎలిజిబుల్ పర్సన్స్కి అప్ టు 80% దాకా అయితే మనకి లోన్ అయితే వస్తుంది. మీరు ఒకవేళ హౌసింగ్ లోన్ ద్వారా ప్రాపర్టీ పర్చేస్ చేయాలనుకున్నా కానీ, హౌసింగ్ లోన్కి రిలేటెడ్ మీకు ఏ డౌట్ ఉన్నా కానీ మీరు మమ్మల్ని అయితే కాంటాక్ట్ అవ్వచ్చు. మనం హౌసింగ్ లోన్స్ కమ్ రియల్ ఎస్టేట్ రెండు అయితే కూడా డీల్ చేస్తూ ఉంటాము. వన్స్ మీకు ప్రాపర్టీ నచ్చితే సైట్ విజిట్ దగ్గర నుంచి రిజిస్ట్రేషన్ వరకు కూడా ఇంక్లూడింగ్ లోన్తో సహా అయితే అన్నీ మేమే చూసుకుంటాము. అన్నిటికీ కూడా సింగిల్ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ మన నవతారా ప్రాపర్టీస్. ఇంట్రెస్టెడ్గా ఉన్న వాళ్ళు స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్న నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వండి. మనం కిచెన్ నుంచి బయటికి రాగానే డైనింగ్ ఏరియా కంబైన్డ్గా వచ్చేసరికి ఇక్కడ మనకి యూటిలిటీ ఏరియా అయితే ఇవ్వడం జరిగింది. అండ్ ఈ యూటిలిటీ ఏరియాలోనే కార్నర్కి వచ్చేసరికి మనకి కామన్ వాష్రూమ్ అయితే ఇవ్వడం జరిగింది. అండ్ ఈ కామన్ వాష్రూమ్ వచ్చేసరికి మనకి ఇండియన్ వాష్రూమ్ అయితే ఇచ్చారు. మనకి టీవీ యూనిట్కి 2 సైడ్స్ వచ్చేసి 2 బెడ్రూమ్స్ ఇచ్చారని చెప్పాను కదా. ఇప్పుడు ముందుగా లెఫ్ట్ సైడ్లో ఉన్న బెడ్రూమ్ అయితే చూసేద్దాం. ఇది వచ్చేసి మనకి మాస్టర్ బెడ్రూమ్. మనకి 2 బెడ్రూమ్స్ కూడా మాస్టర్ బెడ్రూమ్స్ని ప్రొవైడ్ చేశారు. రెండిట్లో కూడా మనకి అటాచ్డ్ వాష్రూమ్ అయితే ఇవ్వడం జరిగింది. మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు మనకి బెడ్రూమ్ అయితే ఎంత స్పేషియస్గా ఉందో. అండ్ ఫ్లోరింగ్ అంతా కూడా మీరు అబ్జర్వ్ చేస్తే మనకి హౌస్లో ఫ్లోరింగ్ అంతా కూడా మార్బుల్నే యూస్ చేశారు. అండ్ హౌస్లో మనకి వెంటిలేషన్ కూడా చాలా బాగుంటుంది. బెడ్రూమ్ ఎంట్రన్స్కి రైట్ సైడ్ కార్నర్లో వచ్చేసరికి మనకి అటాచ్డ్ వాష్రూమ్ అయితే ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఫస్ట్ బెడ్రూమ్ ఎలా ఉందో చూసాం కదా. మనకి ఫస్ట్ బెడ్రూమ్ నుంచి బయటికి రాగానే టీవీ యూనిట్కి రైట్ సైడ్లో వచ్చేసరికి అంటే ఎంట్రన్స్ హాల్కి ఆపోజిట్లోనే ఎగ్జాక్ట్ ఆపోజిట్లో మనకి సెకండ్ బెడ్రూమ్ అయితే ఇవ్వడం జరిగింది. ఇప్పుడు సెకండ్ బెడ్రూమ్ కూడా ఎలా ఉందో చూసేద్దాం. దీనిలో కూడా మనకి అటాచ్డ్ వాష్రూమ్ అయితే ఇవ్వడం జరిగింది. టోటల్ బెడ్రూమ్ యొక్క ఓవరాల్ లుక్ వచ్చేసి మనకి ఈ విధంగా అయితే ఉంటుంది.
బెడ్రూమ్ ఎంట్రన్స్కి ఆపోజిట్లో వచ్చేసరికి ఇక్కడ మనకి అటాచ్డ్ వాష్రూమ్ అయితే ఇవ్వడం జరిగింది. ఇప్పుడు గ్రౌండ్ ఫ్లోర్ అండ్ అలాగే ఫస్ట్ ఫ్లోర్ కవర్ చేసాం కదా. ఇప్పుడు సెకండ్ ఫ్లోర్లో వచ్చేసి కూడా మనకి ఇంకో 1 BHK అయితే కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. అది కూడా అయితే మనం చూసేద్దాం. ఈ 1 BHK కూడా మనకి ఈస్ట్ ఫేసింగ్లోనే ఇవ్వడం జరిగింది. హౌస్ యొక్క డీటెయిల్స్ వచ్చేసి మీకు మళ్ళీ ఒకసారి క్లియర్గా అయితే చెప్తున్నాను చూడండి ఫ్రెండ్స్. ఇది వచ్చేసి మనకి బ్రాండ్ న్యూ G+2 ఇండిపెండెంట్ హౌస్. మనకి కింద గ్రౌండ్ ఫ్లోర్లో వచ్చేసరికి 1 BHK నార్త్ ఫేసింగ్లో అండ్ అలాగే ఫస్ట్ ఫ్లోర్లో 2 BHK వచ్చేసరికి ఈస్ట్ ఫేసింగ్లో అండ్ అలాగే పైన సెకండ్ ఫ్లోర్లో 1 BHK వచ్చేసరికి మనకి ఈస్ట్ ఫేసింగ్లో అయితే ఇవ్వడం జరిగింది. టోటల్ హౌస్ వచ్చేసి మనకి నార్త్ వెస్ట్ కార్నర్లో అయితే ఉంటుంది. ఇది వచ్చేసి మనకి కార్నర్కి ఉంటుంది హౌస్ వచ్చేసి. సో మనకి 2 సైడ్స్ అయితే ఫ్రంట్ రోడ్ అయితే రావడం జరిగింది. ఒకటి వచ్చేసి మనకి 30 feet రోడ్ అండ్ ఇంకోటి వచ్చేసి మనకి 20 feet రోడ్. మనకి టోటల్ ల్యాండ్ వచ్చేసి 150 square yards. మనకి 150 గజాల్లో ఈ G+2 ఇండిపెండెంట్ హౌస్ అయితే కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. మనకి బిల్టప్ ఏరియా వచ్చేసరికి 3100 SFT అండ్ హౌస్ యొక్క డైమెన్షన్ వచ్చేసి మనకి 30/45. బోర్ అండ్ మున్సిపల్ వాటర్ కనెక్షన్ మనకి రెండు కూడా అయితే అవైలబుల్గా ఉన్నాయి. వాటర్ వచ్చేసి మనకి సఫిషియెంట్ వాటర్ ఉంటుంది. లోన్ ఫెసిలిటీ కూడా అయితే అవైలబుల్గా ఉంది. మనకి ప్రాపర్టీ మీద వచ్చేసరికి ఫుల్ క్లియర్ టైటిల్ డాక్యుమెంట్స్తో అయితే ఉంది. ఎలిజిబుల్ పర్సన్స్కి అప్ టు 80% దాకా లోన్ అయితే వస్తుంది. ప్రాపర్టీ లొకేషన్ అయితే మీకు ఆల్రెడీ మెన్షన్ చేశాను కదా. మనకి బిఎన్ రెడ్డి సిగ్నల్కి జస్ట్ 1 kilometer డిస్టెన్స్లోనే మనకి ప్రాపర్టీ యొక్క లొకేషన్ అయితే ఉండడం జరిగింది. మంచి ప్రైమ్ లొకేషన్ అండ్ అలాగే చుట్టూ కూడా మనకి ఫుల్ రెసిడెన్షియల్ ఏరియా. ప్రాపర్టీ యొక్క ప్రైస్ వచ్చేసి ఓనర్ 1,70 lakhs అయితే కోట్ చేస్తున్నారు. అంటే 1,70,00,000 చెప్తున్నారు. నెగోషియబుల్ ప్రైస్ అయితే నెగోషియేషన్ ఉంటుంది. ప్రాపర్టీ చూసారు కదా ఫ్రెండ్స్. ప్రాపర్టీ మీకు యూస్ఫుల్ అవుతుందని అనుకుంటున్నాను. ప్రాపర్టీ నచ్చిన వాళ్ళు సైట్ విజిట్ చేయాలనుకున్న వాళ్ళు స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్న నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వండి. చూసారు కదా, ఇది ఇవాళ వీడియోని డెఫినెట్గా లైక్ చేసి షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మరో మంచి బ్యూటిఫుల్ ప్రాపర్టీతో మళ్ళీ మీ ముందుకైతే వస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.